ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనం. కావున మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత నీతో యుద్ధము చేతును. ఇక్కడ ఆఖరికి ఏమంటాడంటే, నీవు మారు మనసు పొందు, లేని ఎడల నేను త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గముతో నీతో యుద్ధము చేసేదను. పిల్లరా, ఈ మారు మనసు పొందుము అనే మాట 5 సంఘాలకు చెప్పినట్లుగా చూస్తాం. మొదటి సంఘంలో ఉన్న లోపం ఏంటంటే, ఏం చెప్పండి, ఎఫ్ఎస్సి సంఘంలో ఉన్న లోపం ఏంటి? ఎఫ్ఎస్సి సంఘంలో ఉన్న లోపం ఏంటంటే, నువ్వు మొదటి ప్రేమను విడిచితివి. నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. అదేమిటంటే, నువ్వు మొదటి ప్రేమ విడిచావు. నువ్వు ఆరంభంలో రక్షించబడినప్పుడు ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నావో ఆ ప్రేమ ఇప్పుడు కలిగి లేవు. నువ్వు మొదటి ప్రేమ విడిచిద్దు కాబట్టి తిరిగి మరలా ఆ మొదటి ప్రేమను చేపట్టుము అని ఎఫ్ఎస్సి సంఘాన్ని హెచ్చరించినట్లుగా చూస్తాం. పెర్గేము సంఘముతో దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు మారు మనసు పొందు, నువ్వు సాతాను స్థలంలో కాపురం ఉన్న సంగతి నాకు తెలుసు. అంతిప్పని వాడు నీ మధ్య చంపబడిన దినములలో నువ్వు విశ్వాసమందు ఎట్లా నిలుచున్నావో నేను ఎరుగుదును. అయితే నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. ఏమిటంటే, విగ్రహాలకు బలి అర్పించినవి తినట్లు బిలాము నేర్పిన బోధను, నికోలాయితు బోధనను అనుసరించి వారు నీలో ఉన్నారు. అంటే దేవుణ్ణి లోకాన్ని కలిపి పట్టుకొని వెళ్ళేటువంటి అనుభవం. దేవుని యందు విశ్వాసం ఉంచారు, అదే సమయంలో లోక సంబంధమైన కూడా వారు కలుసుకొని వెళ్ళినటువంటి అనుభవాన్ని చూస్తాం. పిల్లరా, తుయతైరియా గురించి ఆయన చెప్పింది ఏంటంటే, యెజబేలు బోధను నీవు అనుసరించుచున్నావు. యెజబేలు ఏం బోధించింది చెప్పండి? నాబోతును చంపించడానికి యెజబేలు ఏం బోధించిందంటే, లేని దాన్ని తీసుకొచ్చి బోధించింది. ఒక ఇద్దరు పనికిమాలిన మనుషులు నిలబెట్టండి, రాజును దేవుని దూషించాడని చెప్పి సమాజం ముందు నిలబెట్టి రాళ్లతో కొట్టి వాడిని చంపించేయమని చెప్పి బోధించింది. అంటే లేని వాటిని ఉన్నట్లుగా బోధించేటువంటి బోధ. నువ్వు యెజబేలు బోధను నీవు అనుసరించున్నావు. సార్దీస్ సంఘానికి ఆయన ఇచ్చినటువంటి హెచ్చరిక, నీ క్రియలు నా దేవుని ఎదుట సరి అయినవిగా లేవు. అంటే అసంపూర్ణంగా ఉన్నాయి. మృత విశ్వాసం, అల్ప విశ్వాసంతో నువ్వు ఉన్నావు కాబట్టి కొద్దిగా మిగిలినటువంటి ఆ విశ్వాసాన్ని తిరిగి మరలా వృద్ధి పొందించమని చెప్పినట్లు సావనై ఉన్న వాటిని, మిగిలిన వాటిని బలపరచుము. నేను ఏ గడిలో నీ దగ్గరికి నేను వచ్చేదనో నీకు తెలియదు. వీడు ఆఖరి సంఘమైనటువంటి లవోదికీయ సంఘం, నువ్వు దిక్కుమాలిన వాడవు, దౌర్భాగ్యుడును, ఏ దిగంబరువై ఉన్నావని ఎరుగక అన్నీ కూడాను నాకు తక్కువ ఏమీ లేవని నువ్వు చెప్పుకొనుచున్నావు. అంటే ఏ విధమైనటువంటి ఇది లేదు, చల్లగా లేడు, వెచ్చగా లేడు, నువ్వెచ్చనటువంటి స్థితి, దిగంబరత్వం ఏమీ లేవు సంఘంలో. అయినా కానీ నాకేమీ తక్కువ లేదని అతడు చెప్పుకున్నట్లుగా చూస్తాం. కాబట్టి మీరు 5 సార్వత్రిక సంఘంలో ఉన్న లోపాలు, ఈ 5 అంతలటువంటి అనుభవం ప్రతి సంఘంలో ఏదో ఒకటి ఉన్నట్లుగా సార్వత్రిక సంఘంలో చూస్తాం. అందుకేమనంటే, నేను ప్రేమించున్న వారిని గద్దించు శిక్షించున్నాను కనుక నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. లేని ఎడల నేను నీ దగ్గరికి వచ్చి నేను నీతో యుద్ధము చేసేదను. దేవుడు ఇజ్రాయెల్ ప్రజలతో యుద్ధం చేశాడు. జరిగినటువంటి సంగతులను దృష్టాంతరములుగా చెప్పబడినది. ఇర్మీయా గ్రంథం చూడండి, 5వ అధ్యాయం. ఇర్మీయా గ్రంథం 5వ అధ్యాయం 21వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఇర్మీయా గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం. ఇశ్రాయేలు ప్రజలు చేసిన పనులన్నీ ఇక్కడ ఎత్తి చెబుతూ, కోపమును, రౌద్రమును, అత్యాగ్రహమును కలిగిన వాడనై, బహు బలముతోను, సాచిన చేత్తోను నేనే మీతో యుద్ధము చేసేదాను. దేవుడు యుద్ధం చేస్తే దేవుడు ఉంటాడు ఆయన ముందు. దేవుడే యుద్ధానికి దిగితే నువ్వు నిలిచే శక్తి నీ ముందు ఏమాత్రం కూడాను లేదు. కాబట్టి మీరు ఇక్కడ ఏమంటాడంటే, నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీ దగ్గరకు వచ్చి నీతో నేను యుద్ధము చేసేదను. మీరు ఎందుకు దేవుడు సంఘపక్షంగా ఇంత బాధ్యత లేక ఇంత భారముతో దేవుడు ఎందుకు చెప్పవలసి వస్తుంది? ఎందుకు ఆయనకి ఇంత బాధ అని అంటే,
ఎవరు నశించుట ఆయన చిత్తము కాదు. 2 పేతురు 3:10 ఆయన తన వాగ్దానం గురించి మర్చివాడు కాడు. ఆయన రాకడను ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే ఎవరును నశించడం ఆయన చిత్తం కాదు గనుక అందరి ఎడల దీర్ఘశాంతం గలవాడై తన రాకడను ఆలస్యం చేస్తున్నాడు అని రాయబడి. వీళ్ళ దేవునికి సంతోషకరమైనటువంటి కార్యం ఏది అని అంటే నీవు నశించిపోకుండా నీవు మారు మనసు పొందడమే దేవునికి సంతోషం కలిగించే కార్యంగా చూస్తాం. మరణించినా జీవించినా మనం దేవుని కొరకే జీవించే వారంగా ఉండాలి. పౌలు రోమీయులకు రాస్తూ 15వ అధ్యాయంలో ఇదే విషయాన్ని చెప్పాడు. మనం మరణించినా ప్రభువారమై ఉంటాము, జీవించినా ప్రభువారమై ఉందాము. దేవుడు ఆ రీతిగా సిద్ధపరచుగాక.